ఎందుకంటే బిగించుకొని మాకొద్దండి మేము చేయలేమండి. ప్రభు పురుకొలుపుతున్నాడు, బలవంతం చేస్తున్నాడు, కానీ నువ్వు ఆ ప్రేరేపణకి లోపడ్డంలే, ఆ బలవంతానికి నువ్వు లోపడ్డంలే, ప్రభువుని నువ్వు గెలిపించడంలే, సాతాన్నే గెలిపిస్తున్నావు, ఓడిపోతున్నావు. నువ్వు ముందరికి వెళ్ళమంటున్నాడు ప్రభు. వెళ్ళు, నీ వ్యాపారంలో ముందుకెళ్ళు, నీ ఉద్యోగంలో ముందుకెళ్ళు, ధైర్యం చేయి, నమ్ము, విశ్వసించు, ఒక అడుగు నువ్వు ముందుకై బలవంతం చేస్తున్నాడు దేవుడు. అయినను నువ్వు మాకొద్దండి, మాకు ఇంత మటుకు చాలండి, మేము ఇక్కడే ఉంటామండి, మేము చాలా జాగ్రత్త పరులమండి, అంత తేలిక పప్పులో అడుగు వేయమండి, మేము అంత త్వరగా ఏ విషయంలో కూడా నిర్ణయం తీసుకోమండి. తీసుకోబోకు నాన్న, తీసుకోబాకు. 2024లో అట్టేగా ఉంటావు, నువ్వు 34లో కూడా అట్టేగే ఉంటావు. అనేక మంది సంఘంలో దీవించి ఆశీర్వదింపబడి వెళ్ళిపోతూ ఉంటారు, నువ్వు మాత్రం బిగించుకొని అక్కడే కూర్చో నాన్న. వాళ్ళు ఏమన్నారు తెలుసా? రూబేన్లు, గాదీలు ఏమన్నారు తెలుసా? చూడండి, సంఖ్యాకాండం 32వ అధ్యాయం